భగవంతునికి టెంకాయ సమర్పించే విధానం ఇది. ఇలా ఉండాలి. టెంకాయ తీసుకొని ఇలా ఇలా కొట్టి అలా కొట్టిన టెంకాయని పైకి పట్టుకొని దాని యొక్క ఇలా కట్ అయిపోతుంది. పై ముక్కని మాత్రమే ఆ పెంకును తీసేయగలగాలి. ఆ తర్వాత మనము కింది పెంకును కూడా తీయగలగాలి. అంతేగాని టెంకాయ కొట్టామా అక్కడ పెట్టామా అనే విధంగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా కింది పెంకుని కూడా మెల్లగా ఉడదీయాలి. ఇప్పుడు చూడండి, టెంకాయ కొట్టే విధానం ఎంత బాగుందో. పైన ఉన్న ముక్కంటి ఉన్నటువంటి ఆ పెంకును తీసి పైన పెంకును తీసి అలా పక్కన వేసుకొని ఇప్పుడు టెంకాయ సగం కొట్టడం అయింది. ఇప్పుడు చూడండి, దానిపైన ఒక త్రిభుజ ఆకారంలో గుర్తులో ఒక కటింగ్ చేసుకోవాలి. అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ నారికేల జలాన్ని మెల్లగా తీసుకోవాలి. అలా కొబ్బరి నీళ్ళని తీసుకొని ఆ నారికేలాన్ని స్వామివారికి ప్రసాదంగా పై విధంగా సమర్పించుకోవాలి. గోవింద 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 గోవింద.